అఖండ ఈ సినిమా మన నందమూరి బాలకృష్ణ గారు తన నట విశ్వరూపం చూపించి నటించినటువంటి సినిమా. అది బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టినటువంటి సినిమా. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ 2 అనేటువంటి ఒక సినిమాలో కూడా నటిస్తున్నారు. దాని కొనసాగింపుగా బాహుబలి 1 బాహుబలి 2 లాగా అఖండ 2 వస్తున్నది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఈయన ఒక అఘోరాగా ఒక నాగసాధువులాగా కూడా నటిస్తున్నారు. దీని సందర్భంగా ఈ యొక్క వాళ్ళ టీం కూడా రీసెంట్గా కూడా కుంభమేళా జరిగిందండి. కుంభమేళా దగ్గరికి వెళ్ళి నిజమైనటువంటి కుంభమేళా దగ్గర లైవ్ షూటింగ్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ 2 సినిమా తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే అందులో కుంభమేళా గురించి లైవ్ షూటింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. చాలా చోట కూడా వాళ్ళు షూట్ చేయడం జరిగింది. రియల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతములలో వాటిని కూడా షూట్ చేయడం జరిగింది. కాబట్టి కుంభమేళాకి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సినిమాను చూడటం ద్వారా మనము నిజంగా చూడలేనటువంటి కొన్ని ప్రదేశాలు కూడా కుంభమేళాలో ప్రాంతాల్లో ఉన్నటువంటి సన్నివేశాలు ప్రాంతాలను కూడా ఈ సినిమాలో చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అఖండ 2 సినిమాను కూడా చూడండి. ఇక అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే అందులో బాలకృష్ణ గారు ఈ యొక్క అఘోరాగా నాగసాధుగా యాక్ట్ చేశారు. అత్యంత బలంగా ఉంటాడు ఆయన. కొడితే ఇట్లా అందరూ ఎగిరిపోతుంటారు. మళ్ళీ అసలు ఈ నాగసాధువులు అంటే ఎవరు అనేటువంటి యొక్క డౌట్ కూడా చాలామందికి వచ్చింది. దానికి కూడా కొంత పరిజ్ఞానం కూడా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే ఈ నాగసాధువులు ఎవరు అనే విషయం కూడా తెలుసుకుంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియవు. కానీ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటే, మన చరిత్రను తెలుసుకుంటేనే మన దేశ గొప్పదనం కూడా అందరికీ తెలుస్తుంది. భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే ఒక సుసంపన్నమైనటువంటి దేశం. ఇది ప్రపంచం మొత్తంలో సుసంపన్నమైన దేశం ఏదంటే భారతదేశం. ప్రాచీన కాలం నుంచి కూడా. దీనికి మెయిన్ కారణం ఏంటంటే భారతదేశంలో అనేక జీవనదులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నన్ని జీవనదులు కూడా ప్రపంచంలో మరే ఇతర ప్రాంతాల్లో కూడా లేవు. అది వాస్తవం. దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క గంగా, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి ఇంకా అనేక నదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా కూడా ప్రవహిస్తూ ఉండటం వల్ల సస్యశ్యామలంగా కూడా పంటలు పండుతాయి భారతదేశంలో. కొన్ని చోట్ల ఒక పంట పండితే, కొన్ని చోట్ల 2 పంటలు పండుతాయి, కొన్ని చోట్ల సంవత్సరానికి 3 పంటలు కూడా పండుతాయి. 2 పంటలు, మళ్ళీ ఉప పంటలు, ఇంకా వాణిజ్య పంటలు అనేక విధంగా కూడా భారతదేశంలో పండుతాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చి ఒక తుఫాను వస్తేనో లేకపోతే క్షామం వస్తేనో తప్ప సాధారణ పరిస్థితుల్లో కూడా భారతదేశం సుసంపన్నమైనటువంటి దేశం. ఈ కారణం వల్ల ఏంటంటే అనేక దేశాలు, ఇతర దేశాలు కూడా భారతదేశం మీద దండయాత్ర చేయాలి అనేటువంటి విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలు ఉన్న ఎడారి ప్రాంతాలు, అక్కడ మనకు పండిన పంటలు పండవు, ఆహారానికి ఇబ్బంది. అక్కడ ఉండేటువంటి జనాలు కూడా ఆ వేడికి కొంతమంది చనిపోతుంటారు. తగినటువంటి మంచినీళ్ళు దొరకవు తాగడానికి. ఇంకొన్ని ప్రాంతాల్లో విపరీతమైన మంచు, వాళ్ళకు కూడా ఇదే ఇబ్బంది. సరైనటువంటి వసతులు ఉండవు. ఆ యొక్క చలి వల్ల కూడా చాలామంది కూడా భారతదేశంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ లైఫ్ కూడా గడపలేరు. ఇది వాస్తవమైన విషయం. ఈ కారణం చేత కూడా ప్రాచీన కాలం నుంచి కూడా మనం గమనిస్తే భారతదేశం మీద దండయాత్రలు జరుగుతూ వచ్చినాయి. ఈ యొక్క ఎడారి ప్రాంతం నుంచి ముస్లిం మతం ద్వారా కూడా దండయాత్రలు జరిగినాయి, అంతకుముందు జరిగినాయి. మొత్తం మీద సుసంపన్నమైన భారతదేశం మీద అనాది కాలం నుంచి కూడా దండయాత్రలు జరగడానికి కారణం ఏంటంటే భారతదేశం సుసంపన్నమైన దేశము. సో ఇక్కడ మనం ఈ యొక్క నాగసాధువుల విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి
ప్రాచీన కాలం నుంచి కూడా వీళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేయటం, ఇక్కడ రాజులు వాళ్ళు ఎదుర్కొని ధైర్యంగా యుద్ధం చేయటం, కొన్నిసార్లు మన వాళ్ళు గెలిచారు, కొన్నిసార్లు బయట వాళ్ళు గెలిచారు. ఏదేమైనా బయట వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ వచ్చారు, మళ్ళీ అలాగే వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. భారతదేశం మటుకు సుస్థిరమయంగా అలాగనే ఉంది. సో ఇక్కడ ఎడారి ప్రాంతం నుంచి కూడా ముస్లిం మతం పుట్టిన తర్వాత అనేక మంది కూడా భారతదేశం మీద దండయాత్రకు వచ్చారు. కారణం ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో పంటలు మనకు పండినట్టు పండవు కాబట్టి, ఆహార కొరత ఉంది కాబట్టి, నీళ్ళ కొరత ఉంది కాబట్టి భారతదేశం మీద దండయాత్ర చేస్తే ఇక్కడ చక్కగా జీవనదులు ఉన్నాయి, తాగడానికి మాకు హ్యాపీగా మంచినీళ్ళు దొరుకుతాయి, మంచి పంటలు పండుతాయి, వరి గోధుమ ఇంకా అనేక పంటలు పండుతాయి, హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయొచ్చు, హ్యాపీగా జీవితం గడపచ్చు. అంత ఎక్కువ ఎండ ఉండదు, అంత ఎక్కువ చలి ఉండదు, అంత ఎక్కువ వర్షం ఉండదు, అన్ని బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి భారతదేశం మీద దండయాత్రలు చేయడం ప్రారంభించారు. వీరిలో ఈ యొక్క ముస్లిం దేశాలు మెయిన్ దండయాత్ర చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఈ యొక్క విగ్రహారాధన అనేటువంటి దాన్ని వాళ్ళకి తెలియదు. విగ్రహారాధన అనేటువంటి దాని యొక్క గురించినటువంటి పూర్తి జ్ఞానం వాళ్ళకి తెలియదు. వివరాలు తెలిస్తే వేరే ఉండేది. వాళ్ళు భారతదేశం మీద ఎప్పుడైతే దండయాత్ర చేశారో మన దేశంలో ఎలా ఉండేదంటే దేవాలయాలను బేస్ చేసుకుని ఆర్థిక వ్యవస్థ ఉండేది. దేవాలయాల దగ్గర ఎంతో వజ్ర వైడూర్యాలు, నగలు, ఇవన్నీ కూడా బంగారము, వెండి, రత్నాలు ఇవన్నీ కూడా దేవాలయం దగ్గర నిక్షిప్తమై ఉండేవి. దీని కారణం చేత వాళ్ళు వచ్చేసి మన దేశం మీద యుద్ధం చేసినప్పుడు దేవాలయం కనబడితే దేవాలయాన్ని ధ్వంసం చేసేవాళ్ళు. చేసి అక్కడ ఉండేటువంటి నగలైతేనేమి, వజ్రాలు, వైడూర్యాలు, వెండి ఇదంతా కూడా దోచుకొని పోయేవాళ్ళు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా దేవాలయాల ధ్వంసం జరిగింది. ఇది వాస్తవం. మరి అటువంటి సందర్భాల్లో హిందూ మతానికి ప్రధానమైనటువంటి దేవాలయం కాబట్టి ఇక దేవాలయాలు ధ్వంసం జరగబోతుంటే రాజులు ఎంత ప్రతిఘటించినప్పటికీ కూడా ఇక్కడ వివిధ రాజ్యాల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల కూడా ఇది సాధ్యపడింది. ఆ సందర్భాల్లో శంకరాచార్యుల వారు ఉద్భవించారు. సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారమే శంకరాచార్యుల వారు అంటారు. ఈయన ఉద్భవించి భగవంతుడి నుంచి కూడా తను ఏం చేయాలో కర్తవ్యం కూడా తెలుసుకొని ఒక సన్యాసి వలె భారతదేశం అంతా కూడా పర్యటన చేస్తాడు. ఈయన చూడగా భారతదేశం అంతా కూడా చూస్తే మొత్తం దండయాత్ర జరిగి దేవాలయాన్ని ధ్వంసం చేయబడుతుంటాయి. అప్పుడు ఈయన మన భారతదేశంలో 4 చోట్ల కూడా శంకరాచార్య పీఠాలను కూడా ఆయన స్థాపిస్తారు. ఆ యొక్క పీఠాలలో వాటి ద్వారా ధర్మ సంస్థాపనకు కూడా ఆయన నడుము కడతారు. దీంతోపాటు ఆయన నాగసాధువులు అనేటువంటి ప్రత్యేకమైన వ్యవస్థని కూడా ఆయన ఏర్పాటు చేస్తారు. ఇక నాగసాధువులు అంటే ఏంటంటే వీరు అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళు. వీరు నిరంతరం కూడా పరమేశ్వరుని యొక్క భక్తిలో మునిగిపోయి ఉంటారు. వీళ్ళు బయట ప్రాపంచిక విషయాల గురించి వీళ్ళు అసలు ఎటువంటి విషయాలు పట్టించుకోరు. నిరంతరము పరమేశ్వరుడి భక్తిలో మునిగిపోయి ఉంటారు. వీరు కైలాస ప్రాంతంలో కూడా నివాసం ఉంటారు. వాళ్ళు వాళ్ళకి తోచినటువంటి రూపం కూడా ధరించగలరు. వీరికి అనేక మంత్రశక్తులను కూడా ఇవ్వటం జరిగింది. అనేక రకమైన సాధన చేయటం ద్వారా అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళుగా నాగ సాధువులు తయారయ్యారు. ఈవెన్ మనం కుంభమేళ కొన్ని సమయాల్లో కూడా చూసినట్టయితే నాగ సాధువులు అనేవాళ్ళు వస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఏం అర్థం కాదు, ఎవరికి కనపడరు. బయట సూక్ష్మ రూపంలో వస్తారు. వచ్చి ఆ యొక్క ఒడ్డున మనుష్య రూపంలో వచ్చేసి ఒక గుంపులాగా వచ్చేస్తారు. స్నానం చేస్తారు, పవిత్ర స్నానం చేసి మళ్ళీ అదేవిధంగా గుంపులాగా వెళ్తారు. కొంత దూరం అయి మళ్ళీ సూక్ష్మ రూపంలో మాయమైపోతారు వాళ్ళు. ఇది వాస్తవం, ప్రత్యక్షంగా మనం చూడదగినటువంటి విషయం ఇది. అప్పుడైతే ఈ నాగసాధువుని ఆయన నియమించాడో వీరు ఈ యొక్క శత్రువుల యొక్క దాడిని వీళ్ళు నిలుపుకోవడం కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళు ఒకసారి ఔరంగజేబు వస్తాడు, కాశీ పట్టణానికి వచ్చేసి విధ్వంసం సృష్టిస్తాడు. ఆయన సృష్టించినప్పుడు వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి నాగసాధువులు వచ్చేస్తారు. వచ్చేసి వీళ్ళు కొన్ని వేల మందే వస్తారు. కానీ ఔరంగజేబు దగ్గర భారీ లక్షల స్థాయిలో కూడా సైన్యం ఉంటారు. కానీ వేల మంది నాగసాధువులు మాత్రం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి విపరీతమైన శక్తి వల్ల, బలం వల్ల ఒక్కొక్కళ్ళు కూడా 100 మందిని 1000 మందిని కూడా ఒకేసారి కొట్టి చంపేస్తారు.
అలా ఈ యొక్క యుద్ధంలో కూడా ఔరంగజేబు ఓడిపోతాడు. ఓడిపోయి కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన కేవలం కూడా కాశీపట్నంలో ప్రధానమైనటువంటి దేవాలయాన్ని మాత్రం పడగొడతాడు. తర్వాత అది పునర్నిర్మించబడింది. మిగతా దేవాలయాన్ని కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ నాగసాధువులు ఎదుర్కొని వాళ్ళని వెనక్కు తిప్పి పంపేస్తారు. నాగసాధువుల దెబ్బకి ఔరంగజేబు గడగడగడ వణికిపోతాడు.